Namaste dear students. In this video, we are going to learn the uses of being. బీయింగ్ని ఇక్కడ యూస్ చేస్తాం అనేది ఇక్కడ నేర్చుకుందాం ఈరోజు. అండ్ ఆల్రెడీ పార్టిసిపల్స్ని నేర్చుకున్నాం. హ్యావింగ్ ఫినిష్డ్, హ్యావింగ్ కంప్లీటెడ్, హ్యావింగ్ ఫెయిల్డ్, ఇలా మనం నేర్చుకున్నాం. హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ షీ డిడ్ంట్ వాంట్ టు అప్లై అగైన్ అని నేర్చుకున్నాం. ఓకే, దట్స్ గుడ్. ఫీలింగ్ హ్యావింగ్ ఫినిష్డ్ హిజ్ వర్క్ హీ వెంట్ హోమ్, ఇలా నేర్చుకున్నాం. దీన్నే మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్స్ అంటామని కూడా మనం నేర్చుకున్నాం. ఈ పర్ఫెక్ట్ పార్టిసిపల్స్లో ఒక యాక్షన్ అయిన తర్వాత, అంటే ఒక యాక్షన్ అవ్వటం వలన మరో యాక్షన్ జరుగుతుంది అని నేర్చుకున్నాం. ఓకే, ఇందులో యాక్షన్స్ ఉంటాయి. దీనిలో పాసివ్స్ కూడా నేర్చుకున్నాం. హ్యావింగ్ బీన్ బిటెన్ ట్వైస్ ఆర్ థ్రైస్, హ్యావింగ్ బీన్ బిటెన్ ట్వైస్, ద కొరియర్ బాయ్ రిఫ్యూజ్డ్ టు డెలివర్ గూడ్స్ టు దట్ హోమ్. అంటే 2 సార్లు కరవబడిన తర్వాత, కరిపించుకున్న తర్వాత కొరియర్ బాయ్ రిఫ్యూజ్ చేశాడు ఆ ఇంటికి వెళ్ళటానికి అనేది కూడా మనం నేర్చుకున్నాం. అంటే హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, హ్యావింగ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే ప్రతిసారి యాక్షన్సే ఉండవు, కొన్నిసార్లు మనకి బీ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఎటువంటివి? ఈరోజు ఉదయం చల్లగా ఉండటం వలన, బాగా చలిగా ఉండటం వలన వాకింగ్కి వెళ్ళలేకపోయాను. ఇది ఎలా చెప్తాం? ఓకే, అంటే ఇక్కడ ఉండటం అనే మాట ఉంది. బాగా రైనీ డే, హెవీ రైనీ డేగా ఉండటం వలన, లేకపోతే హెవీ రైనీ డే అవ్వటం వలన స్కూల్స్ క్లోజ్ చేశారు. అంటే ఈ ఉండటం అనే మాట చెప్పేటప్పుడు హ్యావింగ్ని యూజ్ చేయలేం. అటువంటప్పుడు ఏం యూజ్ చేస్తాం అంటే బీయింగ్ అని యూజ్ చేస్తాం. అంటే ఎలా? వర్షంగా ఉండటం వలన, బాగా హెవీ రైనింగ్ డే అవ్వటం వలన స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. బాగా చలిగా ఉండటం కారణంగా నేను మార్నింగ్ వాక్కి వెళ్ళలేకపోయాను. ఇటువంటి మాట. మార్నింగ్ వాక్ వెళ్ళలేకపోయాను. ఐ కుడ్ంట్, ఈజీగా చెప్పిస్తాను. ఐ కుడ్ంట్ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ బికాస్ ఇట్ వాస్ హెవీ, ఇట్ వాస్ ఏ కోల్డ్ డే. ఇలా మనం చెప్పవచ్చు. దీన్నే బీయింగ్తో కూడా చెప్పొచ్చు, సిన్స్తో చెప్పొచ్చు, యాజ్తో చెప్పవచ్చు. ఓకే, బీయింగ్ ఏ కోల్డ్ డే, బీయింగ్ ఏ కోల్డ్ మార్నింగ్, ఐ కుడ్ంట్ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. కానీ చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి? బీయింగ్ ఏ కోల్డ్ డే, ఏ కోల్డ్ మార్నింగ్, బీయింగ్ ఏ కోల్డ్ మార్నింగ్ అని అనలేము ఇక్కడ. మరి ఏమనగలమంటే ఇక్కడ యూజువల్గా ఈ హ్యావింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కానీ, లేకపోతే బీయింగ్తో చెప్పేటప్పుడు కానీ 2 సబ్జెక్టులు ఒకటే అయితేనే చెప్తాం. అర్థం కాలేదా? ఏం లేదు, చూడండి. బాగా చలిగా ఉండటం వలన నేను మార్నింగ్ వాక్కు వెళ్ళలేకపోయాను. ఇక్కడ బాగా చలిగా ఉండటం అనేది వెదర్కి సంబంధించిన విషయం, నేను మార్నింగ్ వాక్ వెళ్ళలేకపోవటం అనేది వేరే విషయం. అంటే రెండింటిలో సబ్జెక్ట్ నేనే కాదు. కానీ హ్యావింగ్ ఫినిష్డ్ మై వర్క్, లేకపోతే హ్యావింగ్ ఫినిష్డ్ ద వర్క్, హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్, ఐ వెంట్ హోమ్. ఇక్కడ హ్యావింగ్ కంప్లీటెడ్, ఆ వర్క్ని పూర్తి చేసి, ఎవరు చేశారు? నేనే చేశాను. అంటే ఆ వర్క్ని పూర్తి చేసుకొని నేను ఇంటికి వెళ్ళాను. ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి, ఆ వర్క్ పూర్తి చేసింది నేనే, ఇంటికి వెళ్ళటం జరిగింది నేనే. ఓకే, హ్యావింగ్ బీన్ బిటన్ ట్వైస్, ద కొరియర్ బాయ్. ఇక్కడ 2 సార్లు కరవబడి, ఎవరికి? అతనికే. ఆ కొరియర్ బాయ్ గురించే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి 2 క్లాసెస్లోనూ కూడా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉంది. వేరస్ ఇక్కడ బాగా చలిగా ఉండటం వలన, ఉండడం అనేసరికల్లా బీయింగ్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే, బీయింగ్ ఏ కోల్డ్ మార్నింగ్, బీయింగ్ ఏ రెయినీ డే అని చెప్పకుండా దాన్ని మనం ఏం చేస్తామంటే, చలిగా ఉండటం అనేది వాతావరణానికి సంబంధించిన విషయం కాబట్టి ఇట్ అని యాడ్ చేస్తాం. ఇట్ బీయింగ్ ఏ కోల్డ్ డే ఆర్ ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే అని చెప్తాం అన్నమాట. ఎందుకంటే చలిగా ఉండడం అనేది నాకు సంబంధించింది కాదు, వాతావరణానికి సంబంధించింది. సో ఇట్ బీయింగ్ ఏ కోల్డ్ డే, ఇట్ బీయింగ్ ఏ హాట్ డే, ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే. అంటే బీయింగ్ అని చెప్పకుండా దానికి ముందు ఇట్ని చెప్తాం. కారణం ఏంటంటే సబ్జెక్ట్ అక్కడ డిఫరెంట్ సబ్జెక్టు, వాతావరణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే, ద స్కూల్ రిమైన్ క్లోజ్డ్. ఇట్ బీయింగ్ ఏ కోల్డ్ మార్నింగ్, ఐ కుడ్ంట్ గో ఫర్ ఏ వాక్. ఇట్ బీయింగ్ ఏ హాట్ డే, ఐ టుక్ రెస్ట్ అట్ హోమ్. అర్థమవుతుందా? బాగా హాట్ డేగా ఉండటం వలన, బాగా ఆ రోజు వేడిగా ఉండటం వలన నేను ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను. అంటే ఇక్కడ సబ్జెక్టు వాతావరణం ఒకటి, నేను ఒకటి. వాతావరణం
వేరే విధంగా ఉండటం వలన నేను ఇలా బిహేవ్ చేశాను, కాబట్టి అక్కడ ఇట్ని యూజ్ చేయటం అనేది కరెక్ట్. ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే, ఇట్ బీయింగ్ ఏ హాట్ డే, ఇట్ బీయింగ్ ఏ కోల్డ్ డే, ఇలా వస్తుంది. ఓకే, అప్పుడు మనకి ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఇట్ బీయింగ్ ఏ కోల్డ్ డే అంటే వాతావరణం ఆ రోజు బాగా చలిగా ఉండటం వల్ల ఐ కుడెంట్ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్. ఓకే, సో ఇట్ అనేది అక్కడ ఖచ్చితంగా బీయింగ్కి ముందు యూజ్ చేయాలి. సో బీయింగ్ యూసెస్లో నెక్స్ట్ మనం ఏంటంటే బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్. బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్, యూజువల్గా బీయింగ్తో యాడ్జెక్టివ్ వస్తుంది. అసలు బీయింగ్ అంటే ఏంటి? బీయింగ్ అంటే ఉండటం. అంటే సపోజ్ షీ ఈజ్ గుడ్ అని చెప్పామనుకోండి, షీ ఈజ్ గుడ్ అంటే ఆమె మంచి ఆవిడ. ఓకే, షీ ఈజ్ బీయింగ్ గుడ్ అంటే ఆమె మంచిగా ఉంటూ వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే షీ ఈజ్ గుడ్, ఈజ్ కూడా ఇక్కడ బీ ఫార్మే. షీ ఈజ్ గుడ్, ఆమె మంచి ఆమె. హీజ్ ఎ క్లెవర్ బాయ్, ఆమె చాలా తెలివైనవాడు. ఓకే, ఇటువంటివన్నీ యామీజార్ని యూజ్ చేసి చెప్తాం. సపోజ్ షీ ఈజ్ బీయింగ్ గుడ్ అని అన్నాం అనుకోండి, అంటే మీనింగ్ ఏమవుతుందంటే ఆమె మంచి ఆవిడ కాదా అనేది ఇక్కడ మనకి చెప్పట్లేదు. షీ ఈజ్ బీయింగ్ గుడ్ అంటే ఆమె మంచిగా ఉంటూ వస్తుంది ఈ మధ్య కాలంలో అవ్వచ్చు. సపోజ్ హీ వాజ్ ఎ మైజర్, అతను ఒక పిసినారి, హీ వాజ్ ఎ మైజర్, కానీ హీఈస్ బీయింగ్ జనరస్. ఈ రోజుల్లో అంటే ఈ మధ్య అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. హీఈస్ బీయింగ్ జనరస్ విత్ ద పీపుల్, హీఈస్ బీయింగ్ నైస్ టు ద పీపుల్ అంటే అతను కాస్త ప్రజలందరితో మంచిగా ఉంటున్నాడు. ఓకే, యు ఆర్ బీయింగ్ క్రూయల్ అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రూయల్, ఎప్పుడు మీరు క్రూయల్ కాదు, బట్ యు ఆర్ బీయింగ్ క్రూయల్. ఓకే, వెన్ యూ టాక్ టు హర్, ఆమెతో నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు క్రూయల్గా ఉంటూ వస్తున్నావు. ఓకే, యు ఆర్ క్రూయల్ కాదు, యు ఆర్ బీయింగ్, అందరితోనూ మంచిగా ఉన్నావు, యు ఆర్ క్రూయల్ కాదు ఇక్కడ, యు ఆర్ బీయింగ్ క్రూయల్ వెన్ యూ టాక్ టు హర్. ఆమెతో మాట్లాడినప్పుడే నువ్వు క్రూయల్గా ఉంటున్నావు. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీయింగ్ని మనం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీనింగ్తో యూస్ చేస్తూ ఉన్నాము. అంటే ఇది చేస్తూ వస్తున్నావు, యు ఆర్ బీయింగ్ గుడ్, నువ్వు మంచిగా ఉంటూ వస్తున్నావు. యు ఆర్ బీయింగ్ క్రూయల్, నువ్వు క్రూరంగా ఉంటూ ఉన్నావు. అది ఈ మధ్య అవ్వచ్చు. ఈ బీయింగ్ని మనం ప్రజెంట్లోనైనా యూజ్ చేయొచ్చు, లేదా పాస్ట్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ సమ్వేర్, నేను ఎక్కడికో వెళ్ళాను. ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ సచ్ ఎ లాంగ్ టైమ్. I waited for him such a long time. I was being patient. అంటే ఇక్కడ మనం దాన్ని ఇంఫామ్గా చూస్తాం. ఐ వాజ్ బీయింగ్ పేషెంట్ అంటే నేను కాస్త నేను పేషెంట్ అంటే దీనిగా ఉండటం, ఓపిక్గా ఉండటం. ఓకే, ఐ వాజ్ బీయింగ్ పేషెంట్. షీ వాజ్ బీయింగ్ హెల్ప్ఫుల్ వెన్ ఐ వాజ్ ఇన్ క్రైసిస్. షీ వాజ్ బీయింగ్ హెల్ప్ఫుల్, ఆమె నాకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటూ వచ్చింది. ఆమె అందరితో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది ఇక్కడ కాకపోవచ్చు. షీ వాజ్ బీయింగ్ హెల్ప్ఫుల్ వెన్ ఐ వాజ్ ఇన్ క్రైసిస్. నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె నాకు హెల్ప్ చేస్తూ వచ్చింది. అంటే ఇక్కడ బీయింగ్ తర్వాత యాడ్జెక్టివ్ రావడం మనం గమనించవచ్చు. అంటే ఏంటి, ఓకే, ఈ గుడ్ అనేది యాడ్జెక్టివ్, ఓకే, హెల్ప్ఫుల్ అనేది యాడ్జెక్టివ్, అండ్ షీ వాజ్ జనరస్ అనేది యాడ్జెక్టివ్. ఇలా యాడ్జెక్టివ్స్ వస్తుంది. ఇది ప్రెజెంట్లోనైనా యూజ్ చేయొచ్చు, పాస్ట్లోనైనా యూజ్ చేయొచ్చు. ఓకే, హీఈస్ బీయింగ్ గుడ్, ఇప్పుడు హీఈస్ బీయింగ్ గుడ్, అతను మంచిగా ఉంటున్నాడు నాతో. ఓకే, హీ వాజ్ బీయింగ్ గుడ్ వెన్ హీ వాజ్ విత్ మీ, నాతో అతను ఉన్నప్పుడు అతను మంచిగా ఉండాను. ఓకే, ఇక్కడ బీయింగ్ని మనం కంటిన్యూస్ మీనింగ్తో దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఒక కంటిన్యూస్ టెన్స్ ఇచ్చేటటువంటి మీనింగ్తో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. దీని తర్వాత యూజువల్గా యాడ్జెక్టివ్స్ని మనం యూజ్ చేస్తుంటాం, అంటే కంటిన్యూస్ టెన్సెస్లో చెప్తున్నట్లుగా ఉంటుంది. నెక్స్ట్, బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్. బీయింగ్ మరో యూసేజ్, బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్. పాస్ట్ పార్టిసిపిల్ అంటే తెలిసింది మనకు, గో అండ్ గాన్. ఓకే, బీయింగ్ ఫినిష్డ్, ఇలాంటి ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఓకే, పాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం పాసివ్ వాయిస్ని నేర్చుకున్నాం. ఓకే, ద టీవీ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అంటే ద టెక్నీషియన్ ఈజ్ రిపేరింగ్ ద టీవీ అని చెప్పడానికి బదులుగా ద టీవీ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ఓకే, ట్రీస్ ఆర్ యూ కెన్ సే ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ప్లాంటెడ్ అంటే మొక్కల్ని పాతుతూ ఉన్నారు, ప్లాంట్ చేస్తూ ఉన్నారు. ద రూమ్స్ వర్ పాస్ట్ టెన్స్లో అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్ని పాసివ్ మీనింగ్తో యూజ్ చేస్తాం. ద రూమ్స్ వర్ బీయింగ్ క్లీన్డ్ వెన్ ఐ వెంట్ దేర్ ఆర్ వీ వెంట్ దేర్. ద రూమ్స్ వర్ బీయింగ్ క్లీన్డ్ వెన్ వి వెంట్ దేర్. మేము వెళ్ళేసరికి రూమ్స్ క్లీన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్. ఓకే, అలాగే బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపిల్
బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ యూస్ చేస్తున్నప్పుడు అది పాసివ్ మీనింగ్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నప్పుడు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకున్నప్పుడు పాసివ్ వాయిస్లో దీన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ బీయింగ్ని సిన్స్, యాజ్, బికాస్ అనే మీనింగ్తో యూస్ చేస్తాం. సిన్స్, యాజ్, బికాస్ ఈ మీనింగ్తో మనం బీయింగ్ని యూస్ చేస్తాం. అంటే ఒక రీజన్ చెప్తున్నప్పుడు, ఒక కారణాన్ని చెప్తున్నప్పుడు. బీయింగ్ లేట్, నేను లేట్ అవ్వటం వల్ల ఐ కుడెంట్ వాచ్ ఫ్రమ్ ద బిగినింగ్. బీయింగ్ లేట్ ఐ కుడెంట్ వాచ్ సంథింగ్, ఏదో వాచ్ ఒక మూవీనో షోనో ఏదో ఒకటి. ఓకే, బీయింగ్ లేట్ నేను లేట్ అవ్వటం వలన అంటే సిన్స్ ఐ వాజ్ లేట్, యాజ్ ఐ వాజ్ లేట్, ఐ కుడెంట్ వాచ్ ద మూవీ బికాజ్ ఐ వాజ్ లేట్. ఎలా చెప్పినా అర్థం ఒకటి. దీన్నే మనం బీయింగ్తో కూడా చెప్పడం చూస్తున్నాం. ఓకే, బీయింగ్ లేట్ ఐ కుడెంట్ వాచ్ ద మూవీ ఫ్రమ్ ద బిగినింగ్. లేట్ అవ్వటం వల్ల ఆ మూవీని నేను బిగినింగ్ నుంచి చూడలేకపోయాను. బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ద సినిమా స్టార్. ఒక సినిమా స్టార్ ఉన్నారు, లెట్ us say. ఓకే, ఓన్లీ ఫర్ ద ఎగ్జాంపుల్ పర్పస్. బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ద సినిమా స్టార్ ఐ యామ్ ఆఫెన్ ఇన్వైటెడ్ టు సినిమా ఫంక్షన్స్. నేను ఒకరికి ఫ్రెండ్ అవటం వలన అంటే ఐఎమ్ ఇన్వైటెడ్ టు సినిమా ఫంక్షన్స్ బికాస్తో చెప్తున్నాం. ఐఎమ్ ఇన్వైటెడ్ టు ఎవ్రీ సినిమా ఫంక్షన్ బికాస్ ఐఎమ్ హిస్ ఫ్రెండ్. ఓకే, సిన్స్ ఐఎమ్ హిస్ ఫ్రెండ్, ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్ స్టార్, ఐఎమ్ బీయింగ్ ఇన్వైటెడ్. ఓకే, నన్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకే, ఇక సిన్స్, బికాస్, యాజ్ మీనింగ్తో కూడా బీయింగ్ని మనం యూజ్ చేయొచ్చు. బీయింగ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని అవటం వల్ల, లేకపోతే బీయింగ్ ఏ టీచర్ యూ షుడ్ నాట్ బీ రెస్పాన్సిబుల్. బీయింగ్ ఏ టీచర్, ఆఫ్ కోర్స్ టీచర్ షుడ్ ఆల్వేస్ బీ రెస్పాన్సిబుల్. ఏదో ఎంతో కొంత విషయంలో మరీ అల్లరిచిల్లరగా కాకుండా, అందరిలాగా కాకుండా, పిల్లలతో ఉంటున్నప్పుడు కాస్త రెస్పాన్సిబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇది చెప్తున్నాం. బీయింగ్ ఏ టీచర్ యూ షుడ్ నాట్ బీ ఇర్రెస్పాన్సిబుల్. నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. ఎందుకు? టీచర్ అవటం వలన. యూ షుడ్ నాట్ బీ ఇర్రెస్పాన్సిబుల్ సిన్స్ యూ ఆర్ ఎ టీచర్. యూ షుడ్ నాట్ బీ ఇర్రెస్పాన్సిబుల్ బికాజ్ యూ ఆర్ ఎ టీచర్. ఇలాంటి ఉద్దేశంతోనే బీయింగ్ ఏ టీచర్ యూ షుడ్ నాట్ బీ ఇర్రెస్పాన్సిబుల్ విత్ యువర్ చిల్డ్రన్ ఆర్ విత్ ద కిడ్స్, విత్ ద స్టూడెంట్స్. ఇలా మనం బీయింగ్ని యూస్ చేయవచ్చు. అంటే బీయింగ్ని కంటిన్యూస్ ఫామ్లో, బీయింగ్ని యాడ్జెక్టివ్స్తో, బీయింగ్ని ఈ రకంగా యూస్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ బీ వాడాలా, బీయింగ్ వాడాలా, బీన్ వాడాలా, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, అంటే సింపుల్గా చెప్పేస్తున్నానండి, తర్వాత లెసన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, లేదా డౌట్స్లో అడగండి చెప్తాను. ఓకే, సపోజ్ బీ అంటే యూజువల్గా ఉండడానికి రీజన్ చెప్తున్నట్లుగా యూజ్ చేస్తుంటాం. అంటే టు బీ అనేది యూజువల్గా ఈ బీ యూజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా దానికి ముందు టు అని వస్తుంది, దానికి ముందు వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు బీ, షీ వాంటెడ్ ఏదైనా ఒకటి, షీ వాంటెడ్ టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. షీ వాంటెడ్ టు బీ, ఇక్కడ బీని యూజ్ చేసాం, బీయింగ్ని యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ ఉండడానికి అనే రీజన్ చెప్తున్నాం. షీ వాంటెడ్ టు బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. హీ ట్రైడ్ టు బీ మోర్ పేషెంట్. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ పేషెంట్, అంటే తనకు ఓపిక సహనం లేదు. బట్ హీ ట్రైడ్, చూడండి ఇక్కడ వెర్బ్ వచ్చింది, హీ ట్రైడ్ టు బీ మోర్ పేషెంట్, ఇంకాస్త ఎక్కువ పేషెంట్గా ఉండటానికి ట్రై చేశాడు. హీ ట్రైడ్ టు బీ పేషెంట్. ఓకే, షీ ఈజ్ లెర్నింగ్ సంథింగ్ టు బీ కూల్. ఓకే, ఆమె ఫెరోషియస్గా ఉంటారు ఆమె. ఓకే, షీ ఈజ్ లెర్నింగ్ సంథింగ్, ఏదో యోగా లాంటిది ఏదో నేర్చు. షీ ఈజ్ లెర్నింగ్ సంథింగ్ టు బీ కూల్, టు బీ ఉండడానికి అనే ఉద్దేశంతో. ఐ ప్రామిస్డ్ టు బీ ఆన్ టైమ్ టు ఆల్ మై స్టూడెంట్స్. సమ్ టైమ్స్ మనకి లేట్ అవుతుంటాయి కాబట్టి మన మీద కూడా ఇది అవుతుంది. ఐ ప్రామిస్డ్ ఆల్ ద స్టూడెంట్స్ టు బీ ఆన్ టైం. నేను కరెక్ట్గా టైంకి ఉంటానని ప్రామిస్ చేశాను. ఓకే, ఇలా మనం బీని ఒక వర్బ్ అండ్ ఆ వర్బ్ తర్వాత మనం టు తర్వాత బీ ఉండటానికి, అవ్వడానికి, ఏదైనా ఒకటి ఉండడానికి అనే మీనింగ్తో బీని యూజ్ చేస్తాం. ఓకే, బీయింగ్ని ఇప్పుడు యూజ్ చేసే విధానం మనం నేర్చుకున్నాం. ఇంకా బీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం అది కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నదే. బీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్తో, పాస్ట్ పర్ఫెక్ట్తో, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్తో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్, ఐ హ్యావ్ బీన్, ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే హ్యాడ్ బీన్ని కూడా యూజ్ చేస్తాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మూడింటితో మనం హ్యావ్ బీన్ పాసివ్, హ్యావ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ పాసివ్ వస్తుంది. ఓకే, ద లెటర్ హ్యాస్ బీన్ డెలివర్డ్. ఐ హ్యావ్ బీన్ స్కోల్డెడ్.
అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో యూస్ చేస్తాం. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 10 years. ఇలా షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్, ఇక్కడ బీన్ని యూస్ చేస్తాం. అలాగే కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మే హ్యావ్, మస్ట్ హ్యావ్, మైట్ హ్యావ్, వీటన్నిటితో కూడా మనం బీన్ని యూస్ చేస్తాం. ఓకే, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, ఆల్రెడీ స్ట్రక్చర్స్ అన్నిటిని నేర్చుకున్నాం. సో ఈరోజు బీయింగ్తో కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు సొంతంగా క్రియేట్ చేయండి. ఓకే, బీయింగ్లో ఒక 3-4 రకాల యూసేజెస్ మనం చెప్పుకున్నాం. ఇట్ బీయింగ్తో, నెక్స్ట్ బీయింగ్తో, బీయింగ్ ప్లస్ అడ్జెక్టివ్, బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, బికాజ్ అనే రీజన్తో సొంతంగా క్రియేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.